హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఓటర్ ఐడి కార్డ్ అనేది మన మొబైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. దీనికోసం మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కేవలం మీరు 2 నిమిషాల్లో మీ ఓటర్ ఐడి కార్డ్ అనేది ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఇందులో ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ యూజర్ అని కనిపిస్తుంది. న్యూ యూజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఫస్ట్ మీరు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇప్పుడు లాగిన్ అయితే అవుతాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేసి నేను సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే నాకు నేను ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందా, నేను ఆ ఓటీపీ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అనేది కనిపిస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది లాగిన్ అయితే కావడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓటర్ రిజిస్ట్రేషన్, కొత్త ఓటర్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా, కరెక్షన్ చేసుకోవాలన్నా ఇందులో చేసుకోవచ్చు. ఆల్రెడీ వీడియో చేసిన ఓటర్ ఐడి కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఎలా కరెక్షన్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ అనేది వీడియో చేసిన ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోస్ చూసి మీరు కొత్త ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు ఎలా కరెక్షన్ చేసుకోవాలనేది కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి డౌన్లోడ్ ఈపిక్ అనేసి కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ ఈపిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఈపిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ కొన్ని ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఐ హ్యావ్ ఓటర్ ఈపిక్ ఒక నెంబర్ అని కనిపిస్తుంది. ఐ హ్యావ్ రెఫరెన్స్ నెంబర్ అని కనిపిస్తుంది. సెర్చ్ బై డీటెయిల్స్ ద్వారా ఈ 3 డీటెయిల్స్ ద్వారా మీరు అయితే ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్ ఓటర్ ఐడి నెంబర్ ఉండే వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేసిన వాళ్ళు ఉంటే రెఫరెన్స్ నెంబర్ ఒకటి వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ ఉన్న వాళ్ళు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఓటర్ ఐడి కార్డు నెంబర్ తెలియదు, తర్వాత మీకు రెఫరెన్స్ నెంబర్ లేదు, తర్వాత వాళ్ళు సెర్చ్ బై డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఆల్రెడీ మీకు ఓటర్ ఐడి కార్డుకి ఏదైనా లింక్ అయిన మొబైల్ నెంబర్ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఓటర్ ఐడి కార్డులు అన్నీ చూపిస్తాయి. లేదంటే క్యూఆర్ కోడ్ ద్వారా కానీ సెర్చ్ బై డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ ఊరు, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి దాని ద్వారా సెర్చ్ చేయొచ్చు. లేదా ఈపిక్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అనేవి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఓటర్ ఐడి కార్డు నెంబర్ తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఐ హ్యావ్ ఏ ఈపిక్ నెంబర్ అనేసి ఓటర్ ఐడి కార్డు అనేది ఉంది కాబట్టి నేను ఓటర్ ఐడి కార్డు నెంబర్ ద్వారా అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నా ఓటర్ ఐడి కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా మీరు కూడా మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి మీ పేరు, మీ డీటెయిల్స్ అన్ని ఇట్లా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ ఓటర్ ఐడి కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఓటర్ ఐడి కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ ఈపిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ ఈపిక్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే మన ఈపిక్ ఓటర్ ఐడి కార్డు నెంబర్ అయితే ఈ విధంగా అయితే కార్డు అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఓటర్ ఐడి కార్డు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది. మన అడ్రస్, మన ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఏంటి, మన డీటెయిల్స్ అన్ని ఇట్లా ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ చేసుకుని లేదంటే ఇక్కడ మనకు షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి మనకి ఈపిక్ కార్డ్ అనేది మన మొబైల్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అప్పుడు షేర్ చేయాలనుకుంటున్నట్లయితే ఇక్కడ వాట్సాప్ అనే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి డైరెక్ట్గా మీరు ఇట్లా ఓటర్ ఐడి కార్డ్ అనేది ఈజీగా అయితే సెండ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.